జెనెటిక్స్ అనే చాప్టర్లోని పార్ట్ 2లో భాగంగా టిహెచ్ మోర్గన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్గా పేర్కొనే వ్యక్తి టిహెచ్ మోర్గన్. ఇతను చేసిన ప్రయోగం మెండల్ తర్వాత ఇతని జన్యుశాస్త్రంలో విస్తృతంగా పరిశోధన చేసిన శాస్త్రవేత్త టిహెచ్ మోర్గన్. అందువల్ల ఇతనిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇతను చేసిన ప్రయోగం ఏంటంటే డ్రోసోఫిలా అనే ఈగపై పరిశోధన చేశాడు. ఇతను లింకేజ్ థియరీ అనగా సహలబ్ధ సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. క్రోమోజోమ్పై ఉండే జన్యువులు ఒకదానికొకటి కలిసి వారసత్వంగా సంక్రమించడాన్ని సహలబ్ధత లింకేజ్ అని అనడం జరుగుతుంది. డ్రోసోఫిలా ఈగను సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్గా పేర్కొనడం జరుగుతుంది. సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని డ్రోసోఫిలా ఈగను అంటారు. ఇక జన్యువు జీన్ అనే పదాన్ని పేరు పెట్టినది జోహన్సన్. అదే జన్యుశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి బేట్సన్ అని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. జీన్ అనే పదాన్ని పేరు పెట్టిన వ్యక్తి జోహన్సన్ కాగా డిఎన్ఏపై నిర్దిష్ట న్యూక్లియోటైడ్ల సమూహమే జన్యువు అని పేర్కొనడం జరుగుతుంది. డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అనగా దానిపై ఉండే నిర్దిష్ట న్యూక్లియోటైడ్ల సమూహమే జన్యువు అని పేర్కొనడం జరుగుతుంది. ప్రతి జన్యువు ఒక ప్రత్యేక లక్షణాన్ని నియంత్రించడం జరుగుతుంది. ఒక ప్రత్యేక లక్షణాన్ని ప్రభావితం చేయను. ప్రతి జన్యువు ఒక ప్రత్యేక లక్షణాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. జన్యువులు సాధారణంగా క్రోమోజోమ్పై లీనియర్ అరేంజ్మెంట్లో అమరి ఉంటాయి. అనగా రేఖీయంగా అమరి ఉండడం జరుగుతుంది. జన్యువులు డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలోని జన్యు సమాచారం త్రిక సంకేతాలు ట్రిప్లెట్ కోడోన్స్ రూపంలో ఉంటుంది. ఈ త్రిక సంకేతాలు అనేవి సముదాయాన్ని జన్యు సంకేతం జెనెటిక్స్ కోడ్ అంటారు. జన్యు సంకేతాన్ని కృత్రిమంగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు నీరెన్బర్గ్ మరియు అరగోవింద్ ఖురానా. నీరెన్బర్గ్ అండ్ అరగోవింద్ ఖురానా వీరికి ఈ పరిశోధనకు గాను నోబెల్ వైద్యశాస్త్ర రంగంలో 1968 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. ఇది ఈ జన్యు సంకేతం ప్రత్యేక ప్రోటీన్ల తయారీకి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. జన్యువు లేదా డిఎన్ఏ ఆధీనంలో జరిగే కణ మృత్యువును అపోప్టోసిస్ అని అంటారు. జన్యు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ జీన్ అనేది ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అందులో సిస్ట్రాన్, రేకాన్, మ్యూటాన్ అని. సిస్ట్రాన్ అనే నిర్మాణం ప్రోటీన్ తయారీకి తోడ్పడే యొక్క ప్రమాణం. సిస్ట్రాన్ ప్రోటీన్ తయారీకి మరియు రేకాన్ పునఃసంయోజనాలకు రీకాంబినేషన్కు కారణమయ్యే ప్రమాణం రేకాన్ అండ్ మ్యూటాన్ ఉత్పరివర్తనాలకు కారణమయ్యే ప్రమాణం మ్యూటేషన్స్ ఉత్పరివర్తనాలు అనగా చేంజెస్. ఇక అలాగే జంపింగ్ జీన్స్ అని కూడా అంటారు. క్రోమోజోమ్లపై జరిగే మార్పుల వల్ల జన్యువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి జంప్ చేయడం జరుగుతుంది. దీన్నే జంపింగ్ జీన్స్ అని. దీన్ని మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. ఇతను మొక్కజొన్నలో జియామేజ్లో కనుగొనడం జరిగింది.